guys, welcome back to my channel Arjun's Universe 07. సో ఈ రోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి గుంటూరు వెళ్ళడం జరిగింది. సో గుంటూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. సో ఆ టెంపుల్ యొక్క విశిష్టత మరియు ఆ టెంపుల్ పరిసరాలు కావచ్చు, అక్కడికి వెళ్లే మార్గం, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో మనకి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి మంగళగిరి అనే టౌన్ లో ఉందండి. ఈ మంగళగిరి అనే టౌన్ వచ్చేసి గుంటూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి గుంటూరు నుంచి రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ వెళ్లే హైవేలో ఒక 30 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ టెంపుల్ ఉంటుందండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా వచ్చే హైవే అండి ఇది. సో ఈ హైవేలో మనకి ఆ టెంపుల్ అనేది ఉంటుంది. గైస్, మనకి మంగళగిరి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఎన్నో టెంపుల్స్ అండ్ మరెన్నో యూనివర్సిటీస్ కూడా కనిపిస్తుంటాయండి. చూడొచ్చు, ఇది ఏఎన్యు యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, చాలా పెద్దదండి. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక పెద్ద టోల్ గేట్ వస్తుంది. ఈ చుట్టుపక్కల పరిసరాలలో ఉన్న టోల్ గేట్ ఇది ఒక్కటే అండి. ఆ టోల్ గేట్ దాటి 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక సర్వీస్ రోడ్ లాంటిది వస్తుంది. ఆ సర్వీస్ రోడ్ లోకి ఎంటర్ అవుతే ఆ రూట్ అనేది మనకి మంగళగిరి వెళ్లే రూట్. మనకి రైట్ సైడ్ అదే రోడ్ నుంచి వెళ్తే ఎన్నో పార్టీ హౌస్లు ఉంటాయి. చూడొచ్చు, మనది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన మెయిన్ పార్టీ హౌస్ అండి ఇది, మంగళగిరిలో ఉన్నది. చూడొచ్చు మన జనసేన జెండా. సో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ లో ముందుకు వెళ్తే మనకి మంగళగిరి వస్తుంది. ఇదే రూట్ లో మనం అమరావతి కూడా వెళ్ళొచ్చు. మనం ఇదే రూట్ లో ముందుకు వెళ్తుంటే చూడండి, ఎదురుగా దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే కొండ మీద శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ మంగళగిరి అనే ఊరు ఈ మధ్య చాలా ఫేమస్ అయిందండి. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు మంగళగిరి నుంచే ఘన మెజారిటీతో గెలిచారు ఇక్కడ. సో ఈ రూట్ లో మనం రైట్ సైడ్ చూసినట్టయితే టెంపుల్ యొక్క ఆర్చ్ అనేది చూడొచ్చు మీరు. ఇది ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఆర్చ్. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక పాత. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే మనం ఇదే రూట్ కదండి, మరొక 3-4 వేస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండ చుట్టూ మనకి దారులు ఉంటూనే ఉంటాయి. సో ఎలా అయినా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ అండి. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. టెంపుల్ చూసారా, చాలా పురాతనమైన టెంపుల్. చూడండి, ఆ రాజగోపురం చూడండి. ఇది మన రాష్ట్రంలోనే చాలా ఎత్తైన రాజగోపురం. దగ్గర 11 అంతస్తులు ఉంటుంది ఆ రాజగోపురం. సో ఇక్కడ కొండ మీద ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇది కొండ కింద అండి. ముందుగా కొండ కింద ఉన్న దాన్ని చూద్దాము. సో మనకి లోపలికి కెమెరా అనేది ఎలా లేదు కాబట్టి మనం చుట్టుపక్కల పరిసరాలు తీసాను. చూడొచ్చు, 11 అంతస్తుల రాజగోపురం ఇది. చూడొచ్చు మీరు ఈ గోపురాన్ని. మొత్తం 11 ఫ్లోర్స్, 11 అంతస్తుల రాజగోపురం. మన రాష్ట్రంలోనే అతి పెద్దైన రాజగోపురం ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 153 అడుగులు. ఈ టెంపుల్ ని 16వ శతాబ్దంలో నిర్మించారు.
ఈ టెంపుల్ పైకి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి మెట్ల మార్గం, మరొకటి ఘాట్ రోడ్ లాంటి మార్గం ఒకటి ఉంటుంది. మనకి మెట్ల మార్గంలో శివాలయం కూడా కనిపిస్తుందండి, చూడొచ్చు మీరు. పైన చూడొచ్చు మీరు, కొండ మీద మనకి మెయిన్ పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అనేది ఇక్కడ పైన ఉంటుందండి. సో చూడొచ్చు మీరు, కొండ మీద నుంచి మొత్తం మాక్సిమం మంగళగిరి సిటీ ఒక 90% వరకు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇది కొండ మీద నుంచి ఉన్న వ్యూ అండి. పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో మనకి స్వామివారి విగ్రహం లోహంతో చేసింది, అంటే మొహం మాత్రమే నోరు తెరిచి మనకి కనిపిస్తుంది. భక్తులు స్వామివారికి సమర్పించే పానకాన్ని పూజారులు స్వామివారి నోట్లో పోస్తారు. పానకం సగం అయిపోగానే ఒక గుటక శబ్దం వస్తుందండి. ఆ గుటక శబ్దం వచ్చాక పానకాన్ని పోయడం ఆపి మిగిలిన పానకాన్ని మొత్తం భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఈ పానకాన్ని గుట్టమైన పూజారులు తయారు చేస్తారండి. ఇక్కడ ఇంత పానకం ప్రిపేర్ అవుతున్నా అండ్ ఇక్కడ ఇంత పానకాన్ని ఇలా అందరూ తాగుతున్నా కూడా డ్రాప్స్ అనేవి కింద పడుతూనే ఉంటాయి. ఎంత పడినా కూడా ఒక్క చీమ కూడా మనకు కనపడదు. మీరు చూడొచ్చు ఒకసారి వెళ్ళినప్పుడు, ఒక్కటంటే ఒక్క చీమ కూడా మనకు కనపడదండి. పానకం అనేది అక్కడే ప్రిపేర్ అవుతూ ఉంటుంది అండ్ ప్రసాదంలా కూడా అందరు అక్కడనే తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఆ చుట్టుపక్కల పరిసరం ఎక్కడ కూడా మనకు ఒక చీమ కానీ ఈగ కానీ ఎలాంటిది కనపడకుండా ఉంటుంది. స్వామివారి గుడి పైభాగాన స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి గుడి అనేది ఉంటుంది పైన. ఈ అమ్మవారి గుడి ఎడమ వైపున మనకి పడుకున్న పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనకి ఉంటుందండి. చూడొచ్చు మీరు, పడుకున్న పద్మనాభ స్వామి టెంపుల్ ఇది చిన్నగా ఉంటుంది. గుడి పక్కనే మనకి ఒక పెద్ద కొండ గుహ అయితే కనిపిస్తుంది. ఈ గుహ నుండి మనకి కృష్ణానది తీరాన ఉన్న ఉండవల్లి గుహల వరకు సొరంగ మార్గం అనేది ఉంటుందంట. సో ఈ మార్గాన్ని అయితే ఇప్పుడు మూసివేశారు, అంటే ఉంటుంది అని చెప్పారు అక్కడ. మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో అండ్ పై నుంచి కిందకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుందండి ఇక్కడ. అండ్ ఇది లాక్ చేసి గ్రిల్స్ తో పాటు ఉంటుంది. అండ్ అక్కడ కాయిన్స్ ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది నేను ఎవరిని అడగలేదు. అండ్ అక్కడ ఎందుకు ఎలా పెట్టారు అనేది కూడా తెలియదండి. అండ్ కిందికి వచ్చాక మనం చూడొచ్చు, మొక్కులు ఉన్న వాళ్ళు ఏదన్నా దీపాలు పెట్టాలన్న వాళ్ళు ఇక్కడ దీపాలు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, దీపాలు పెట్టి చూడొచ్చు.